హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజైతే నేను చికెన్ కూర అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇదైతే 1 కేజీ చికెన్. 1 కేజీ చికెన్ని బాగా ఇలా కడిగి అయితే ఉంచుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను కడిగి బాగా శుభ్రంగా ఉంచుకున్నాను. ఉప్పు నీటితో కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి అయితే ఉడికించుకుందాం ముందుగా చికెన్ని. స్టవ్ అయితే వెలిగించుకొని నేను చికెన్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా సరిపడా ఉడికించుకునేదానికి మాత్రం ఫ్రెండ్స్ ఉప్పు పట్టేదానికి కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. కొద్దిగా ఉడికే వరకు ఉడికేదానికి ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి కాబట్టి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెంసేపు అయితే ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి అయితే మూత తీసి చూద్దాము. చూడండి, బాగా ఎలా అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ అయితే ఉడకకూడదు, ముక్కలు భాగం ఉడికితే సరిపోద్ది. చూడండి, ఉప్పు పసుపులో బాగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసేసుకుందాము. చికెన్ ఉడికే లోపల నేనైతే చూడండి ఫ్రెండ్స్ ఏమేమి కట్ చేసుకున్నానంటే టమాటాలు అయితే ఒక 3 పెద్ద టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు అయితే ఈ విధంగా పొడవుగా కట్ చేసేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, 2 లవంగాలు, యాలక్కలు 2, 1 ఇంచి దాల్చిన చెక్క తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా నిమ్మకాయ అన్నమాట. లాస్ట్లో పిండుకోవాలి ఫ్రెండ్స్, ఇవన్నీ లాస్ట్లో వేసుకునేవి. ఇప్పుడైతే మనము పెనం పెట్టేసుకొని కూర చేసేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఏదైతే చూపెట్టలేదు చూడండి, అల్లం తెల్లగడ్డ నేను కచ్చా పచ్చాగా ఇలా దంచుకున్నాను. ఈ విధంగా చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా అప్పటికప్పటికి దంచుకొని వేసుకుంటే ఇప్పుడైతే సరే కూరకైతే చేసేసుకుందాం. వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక పెనం అయితే ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ముందుగా చికెన్ కాబట్టి కొద్దిగా ఎక్కువనే ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్. కేజీ చికెన్ కాబట్టి ఒక 2 గంటలు ఆయిల్ అయితే వేసాను నేను. ఆయిల్ అయితే ఈటెక్కనిద్దాం. ఆయిల్ అయితే ఈటెక్కింది. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. ఇందులోనే మనం కొద్దిగా ఇవి తీసుకున్నాం కదా, ఇలాచి, లవంగాలు, 1 ఇంచి పట్ట, ఇవి కూడా ఇలా కలిపేసుకోవాలి. విధంగా కొద్దిగా చిటపట్లాడుతున్నాయి కదా, ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాము. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచి కలర్ వచ్చే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. బాగా ఇలా ఫ్రై అవనిద్దాం. చూడండి, ఉల్లిపాయలు అయితే మంచి కలర్ ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. ఇవి కూడా కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం టమాటాలు వేసుకుందాం ఫ్రెండ్స్. టమాటాలన్నీ ఇందులో వేసేసుకుందాము. ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుందాము. టమాటాలు తొందరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు, ఎందుకంటే నేను చికెన్లో కూడా కొద్దిగా వేసాను ఉప్పు. ఇప్పుడు ఇలా బాగా కలిపెట్టుకొని కొద్దిగా పసుపు వేసుకుందాం. చికెన్లో కూడా పసుపు వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వేసుకుంటున్నాను. చూడండి, కొద్దిగా ఉప్పు పసుపు వేస్తే టమాటాలు కూడా తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇలా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా మగ్గితే సరిపోతుంది. ఉప్పు పసుపు వేసినానికి ఇలా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేసుకుందాము. చికెన్ కాబట్టి కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఒక 3 స్పూన్లు వేసాను. ఇప్పుడు ఒకసారి బాగా అంతా కలిపెట్టుకుందాము. కారం కొద్దిగా పచ్చి వాసన పోయిన తర్వాత మనం ఇందులో చికెన్ వేసేసుకుందాం. చూడండి, ఎంత మంచి కలర్ వచ్చిందో. కారం కూడా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉడికించుకున్న చికెన్ అయితే
ఇందులో వేసేసుకుందాము. చూడండి అంతా ఇందులో పోసేస్తాం. వాటర్ తోటి వేసేయాలి ఫ్రెండ్స్. బాగా ఇది చిక్కగా అయితే ఉడకాలి. ఒకసారి అంతా ఇలా కలిపి పెట్టుకుందాము. కొద్దిగా ఇందులో ధనియాల పొడి, గరం మసాలా వేసుకుందాము. చూడండి చికెన్ వేసిన తర్వాత కొద్దిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 స్పూన్లు ధనియా పౌడర్ వేసుకుందాము. కొద్దిగా ధనియా పౌడరు, చూడండి కొద్దిగా గరం మసాలా. ఇది గరం మసాలా వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకుందాము. ఇది చికెన్ మసాలా. అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలియబెట్టుకోవాలి. అంతా ఒకసారి ఇలా కలియబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ నీరంతా బాగా ఇనికే వరకు ఉడికించుకోవాలి. సరంతా ఇలా తిప్పేసుకొని కాస్త ఉడకనిద్దాం. ఇందులో కొద్దిగా జీరా పౌడర్ వేయాలి. చూడండి ఒక చిన్న స్పూన్ జీరా పౌడర్ వేసాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలియబెట్టుకుందాం. కొద్దిగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టే వరకు మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాం. ఒకసారి మూత ఎత్తి చూద్దాము. చూడండి ఇందాకటి మీద ఇప్పుడు కొద్దిగా బాగా చిక్కబడిపోయింది కదా. బాగా ఇంకా కొద్దిగా చిక్కబడాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా కింద నుంచి కలపాలి, లేకపోతే చికెన్ ముక్కలు ఊరికినే విరిగిపోతాయి. విరిగిపోకుండా ఇలా కింద నుంచి నెమ్మదిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి ముక్కలు బాగా గట్టిగా ఉంటాయి. ఎట్టంటే అట్ట కలిపెట్టకూడదు ఫ్రెండ్స్. ఇలాగా చూడండి ఇలా కింద నుంచి ఇలా తిప్పుకోవాలి. కొద్దిగా చిక్కగా బాగా ఇంకా కొద్దిగా ఈ నీరంతా కొద్దిగా వినిగిపోవాలి ఫ్రెండ్స్. ఇంకొద్దిగా ఉడికించుకుందాము ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే బాగా చిక్కగా ఉడకాలి. బాగా నీరంతా ఇనిగిపోయాయి. చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం ఏం వేయాలంటే మిరియాల పొడి వేయాలి. 1 స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను. ఈ మిరియాల పొడి వేస్తేనే మంచి స్మెల్తో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మిరియాల పొడి అంతా లాస్ట్లో వేసుకోవాలి, ముందుగా అయితే వేసుకోకూడదు, లేకపోతే ఆ ఫ్లేవర్ అంతా పోతుంది. ఇప్పుడైతే బాగా మిరియాల పొడి అంతా కలిసే వరకు ఇలా కలిపెట్టేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసేసుకుందాము, పుదీనా కూడా వేసేసుకుందాము. ఇప్పుడైతే అంతా ఒకసారి బాగా ఇలా కలిపెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అయిపోయింది కూర అయితే. వేడి మీద అయితే నిమ్మకాయ అస్సలు పిండకూడదు ఫ్రెండ్స్, చేదు వచ్చేస్తుంది. అందుకనే నేనైతే ఇప్పుడు అంతా ఇలా కలియబెట్టేసుకొని ఆపేసి తర్వాత నిమ్మకాయ వేస్తాను. నిమ్మకాయ వేస్తేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కూర చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా చిక్కగా ఉండాలి. అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసేసుకుందాము. చూడండి స్టవ్ అయితే కట్టేసి ఒక 2 నిమిషాలు ఇలా ఉంచాను. ఎందుకంటే కొద్దిగా వేడి ఉండేటప్పుడు మనం నిమ్మరసం వేసుకోవాలి. అప్పుడే పుల్లగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ముక్కలు కూడా ఏమాత్రం చెదరకుండా ఎంత బాగున్నాయో గట్టిగా అలాగే. అందుకని నేను ముక్కలు బాగా ఉడికించుకొని తర్వాత ఉడికించాను అన్నమాట. చూడండి ఈ విధంగా అయితే ముక్కలు చెదరకుండా ఎంత బాగున్నాయో. ఇప్పుడైతే నిమ్మకాయ అయితే పిండేద్దాము. తినేటప్పుడైనా పిండుకోవచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడైనా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు చూడండి కొద్దిగా నేను చిన్న తీసుకున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి ఇలా కలిపెట్టేసేసుకుందాము. అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ కూర. ఇది మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.